ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఇవ్వడట్నా ఇవ్వాలి కదా, ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చుకోమని చెప్పండి అంతే. ప్రజలు కోరుకునేదే గది అంతే తప్ప కానీ మిగతాది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. నమస్తేనండి. మీ పేరు సార్? ప్రభాకర్ నా పేరు. ఏం చేస్తుంటారు? సివిల్ కాంట్రాక్ట్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అప్పటికి ఇప్పటికి అంటే కొంచెం బిజినెస్ అనేది, మార్కెట్ అనేది కొంచెం పడిపోయింది. మామూలుగా కూలి చేసుకునేటోళ్ళకి కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, మొత్తం పడిపోయింది. దానివల్ల కొంచెం పబ్లిక్ కొంచెం ఇబ్బంది పడుతుంది. మాది పక్క కాంగ్రెసే, కానీ మేము అట్లా చెడు చెప్పుడు ఇట్లా అది ఏమైందంటే కొంచెం మార్కెట్ మొత్తం డౌన్, రియల్ ఎస్టేట్ కానీ ఇంకా ఎనీ బిజినెస్ అన్నీ పడిపోయి మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. దానివల్ల కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఈ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా ఇవి జనాలకి ఎంతవరకు అందుతున్నాయి అంటారు? కాంగ్రెస్ హయాంలో కొంచెం అందట్లేదు. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నంత అయితే ఈజీగా రావట్లేదు. పథకాలు ఏమున్నాయి అవే కంటిన్యూ అవుతున్నాయి. అవైనా కానీ కొంచెం లేట్గా అటు ఇటు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సుమన్. ఏం చేస్తుంటారు సార్? సివిల్ కాంట్రాక్ట్. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకేముంది, ఆయన వచ్చినాక చేసడం మొత్తం మార్కెట్ అంతా డల్ అయిపోవడము, రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. చేసింది ఏం లేదు, ఏదో వచ్చిండు పేరుకుండవలసింది ఉంది అంతే. ఆయన వచ్చిన కాడికి అంత ఆగమే అయిపోయింది, ఏం లేని పరిస్థితి అది ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. హలో, హాయ్. మీ పేరు సార్? సోహిల్. ఏం చేస్తుంటారు? నేను ఆప్టోమెట్రిస్ట్ ఉన్నా. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. లైక్ జనాల కోసం అది చేస్తా ఇది చేస్తా ఏం చెయ్యట్లేదు. అన్ని కమిట్మెంట్స్ ఇస్తున్నాడు, అది కమిట్మెంట్ మొత్తం కంప్లీట్ చేస్తలేడు. ఇంకా లైక్ మేబీ హీ విల్ బి ద బెస్ట్ సీఎం. పబ్లిక్కి మంచి సేవ చేసి బెస్ట్ అవ్వచ్చు, అది అవుతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? ప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మాకు అంత అవగాహన లేదుగా బాబు రాజకీయం గురించి. ఇప్పుడు మాకేమైనా తెలిసేమో చెప్తాము, మాకేం తెలియదు. మాకేం అనుభవం ఉంది రాజకీయం? మేము ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక ఏది కాదు. రాజకీయం అక్కడ ఏం జరుగుతుంది మాకేం చెప్పమంటే మాకేం తెలుస్తుంది? ఏదో వార్తలలో చూపెడతారు, పేపర్లలో ఇస్తారు, అంతవరకు చూస్తే చదువుతుంది అంతవరకే. అభివృద్ధి పరంగా చూసుకుంటే మీ ఊర్లో కానీ ఎలా ఉందంటారు? ఊర్లో అంటే ఇంకా డెవలప్మెంట్ కావాలి కదా, చాలా అయ్యేది ఉంది, చాలా కావాలి ఇంకా డెవలప్మెంట్. ఇప్పుడు ముందట్టుకున్నప్పటికీ ఇప్పటికీ తేడా ఏం మార్పు ఏం రాలేదు, ఏం జరగలేదు. మార్కెట్ సంగతి కాదు, అభివృద్ధి అనేది ఇంకా ఏం జరగలేదు కదా. అభివృద్ధి జరిగితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా వాళ్ళు వచ్చేంత ఒక సంవత్సరమే కదా ప్రభుత్వం వచ్చి, ఇంకా టైం ఉంది కదా. మరి అంత లోపల ఏం డెవలప్మెంట్ చేస్తారు ఏందనేది చూద్దాము. టైం ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా. మనకి ఇప్పుడు గెలవంగానే సీట్ మీద కూర్చోగానే డెవలప్మెంట్ కావాలంటే జరగదు కదా. అది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? సంయుక్త. ఏం చేస్తుంటారు? ఆమె డాక్టర్. ఎలా ఉందంటారు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? ఇట్స్ గుడ్, బాగానే ఉంది. అంటే తనకు ఆల్రెడీ ఉన్న సమస్యల మీదనే వర్కౌట్ చేస్తున్నారు. కొత్త చేయడానికి కొంత టైం పడుతుంది. ఈజ్ డైనమిక్ సీఎం. రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందంటారా ఇప్పటివరకైతే? ఇన్ ఫ్యూచర్ జరగచ్చు మేబీ. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే మ్యామ్? ఆయనది కూడా చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. ఇప్పుడే జడ్జి చేయలేం కదా, మొన్న వన్ ఇయరే అవుతుంది. సో టైం పట్టవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కందుకూరి బాబురావు. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ మాది సొంతూరు వరంగల్. ఇక్కడ హైదరాబాద్ బతకనీకి వచ్చిన, నా సొంతూరు వరంగల్లో ఉన్నది అంతే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బ్రహ్మాండంగా ఉన్నదండి. ఆయన అనుకున్నది మంచిగా చేస్తుండు, బ్రహ్మాండంగా పాలిస్తుండు. ఏమేమి పథకాలంటే ఇప్పుడు ఆడలకు బస్ ఫ్రీ అని చెప్పిండు. ఇప్పుడు ఇంకా గ్యాసు, కరెంటు, మీటర్లు, ఉచిత మీటర్లు కూడా ఇచ్చిండు. మంచిగానే చేసిండు. 6 పథకాలు అది మంచిగానే చేసిండు. పర్వాలేదు, రేవంత్ రెడ్డి సారు మంచిగా చేశారు అంతే. సొంత ఇల్లు ఉందంటారా సార్? ఇందిరమ్మ ఇల్లుకి దరఖాస్తు పెట్టారు. ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టాలనుకుంటానా. ఇక రేవంత్ రెడ్డి గారు మా ఏరియా ముఖ్యం, అది కొండా సురేఖ మేడం మా ఏరియాలో మంత్రి.
కొండ సురేఖ మేడం కూడా మంచి అభివృద్ధి చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అన్న, మీ పేరు సార్? నాగేష్. ఏం చేస్తుంటారు సార్? ఇక కూరగాయల వ్యాపారం. ఎలా ఉందండి సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అట్లనే ఉంది, అంత లేదు. కేసీఆర్ ఉన్నంత లేదు. కేసీఆర్ బాగుండే. రియల్ ఎస్టేట్ లేదు, ఏమీ లేదు. అన్నీ ఏవి ఇదివరకు ఇస్తానే ఏవి లేవు. ఊళ్ళో పింఛన్ లేదు, రైతు బంధు లేదు, ఇండ్లు లేవు, అంతా లేదు. కేసీఆర్దే బాగుండే. బాగుండే. సరే సార్, థ్యాంక్ యూ. కేసీఆర్ సూపర్ అన్న. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? శ్రీలత అండి. ఏం చేస్తుంటారు మేడం? నేను వంట చేస్తానండి. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. బస్సు ఫ్రీయే, అన్ని సౌకర్యంగా బాగా చేస్తున్నారు. ఇంకేముందండి, బస్సు ఫ్రీ, కొంచెం గ్యాస్ కూడా 500 తగ్గించారు కదండి. కరెంటు ఫ్రీయే, మంచిగా ఉంది ఆయన. థ్యాంక్ యూ మేడం. సార్. నమస్తే సార్. वही ज़मीन जाता है, डबल बेडरूम बोले साहब दिए नहीं, कहीं अभी तक दिए नहीं। गरीब आदमी कम से कम 25 साल हो गए यहाँ हैदराबाद में, अभी तक नहीं मिला ज़मीन। बोल रहे हैं वो सर आते थे देते, वो सर आते थे देते, अभी तक नहीं दिए। बताओ कैसा जीना? रोड पर देखो, फुटपाथ पर पड़े हुए हैं। लड़की बस फ्री है ना? हैं? लड़की को बस फ्री है ना? हाँ, 2 लड़कियाँ हैं। हाँ, अभी शादी नहीं हुआ उसको। पैसे तो होना ना शादी के लिए, उसके लिए अब मदद होना सरकार से। सरकार मदद करे तो अपन थोड़ा वो होता हेल्प, वो भी नहीं करे अभी तक। कब करते, क्या करते, अब देखो किराए के घर से रह रहा है, 25 साल हो गए गंडीपेट में रह के, लेकिन अभी तक कोई व्यवस्था नहीं है। ऐसा रोड पर ऐसा जी ले रहा है, ऐसा है। థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రైతుల గురించి ఏం పట్టించుకోవట్లేదు. రైతు బంధు అంట అది అని ఊర్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది సరిగ్గా వచ్చేది, ఇప్పుడు అసలు దాని గురించి పట్టించుకునేటోళ్ళే లేరు. ఇప్పుడు అప్పుడు అంటున్నారు, ఈ సంక్రాంతికి అంటున్నారు, మరి వస్తుందా రాదు కూడా తెలియదు, కన్ఫర్మ్ చేయట్లేదు అది. రైతు బంధు గురించి, రైతుల గురించి కూడా పట్టించుకుంటేనే కదా హైదరాబాద్లో ఉండే వాళ్ళ, ఇక్కడ ఉన్న వాళ్ళనే తినడానికి తిండి దొరుకుతుంది. రైతులు బాగుంటేనే అందరు బాగుంటారు. మెయిన్ రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చిన్న అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రంగారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వీరి ఇంతకుముందు కోలపాలలో సూపర్వైజర్గా పనిచేసి. ఇప్పుడు ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అది పాలన కొన్ని అయితే అన్నీ మంచి పనులే ఉన్నాయి. ఏ విధంగానంటే ఇప్పుడు ఆడపిల్లలకు బస్సు సౌకర్యం మంచిగానే ఉంది. ఇక కొన్ని పెడుతుండే కానీ కొన్ని అయితే సక్సెస్ కావట్లేదు. ఇక అయితే రేపు సంక్రాంతి వెళ్ళాక కొన్ని చేస్తూ ఉంటుండే కదా. అంటే అభివృద్ధి అయితే చెందుతుందంటారా రాష్ట్రంలో? చెందుతుంది. అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే గత 9 సంవత్సరాలు? పాలన అప్పుడు మంచిగానే ఉండే అన్ని. ఇప్పుడు ఈయన రేపు ఈ ప్రభుత్వం కూడా ఉంది కదా, నెక్స్ట్ రైతు బంధు అవి కేసీఆర్ ఏమో అందరికి ఇచ్చిండు, ఈయనేమో కట్ చేసి ఇస్తా అంటుండు. ఇప్పుడు కొన్ని అరాకతున్న భూములు ఇవి వాటికి అన్నిటికేమో కేసీఆర్ ఇచ్చిండు, ఈయన సేమ్ చేసే భూములకి ఇస్తా అని ఈయన అంటుండు. అట్లా కొద్దిగా రైతులు కూడా వెనక ముందు ఆడుతున్నారు. నమస్తే. మీ పేరమ్మా? రాములమ్మ. ఏం చేస్తుంటారమ్మా? గార్డెన్లో పని చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగానే ఉంది సార్. మాకైతే ఏమి వస్తుంది, కరెంట్ ఫీర్ వస్తుంది, బస్సు సౌకర్యం ఉన్నది, బస్సులలో వస్తున్నాం పోతున్నాం, మా టికెట్ లేకుండా పని చేసుకొని వెళ్తున్నాం ఇంటికి. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పటివరకు తెలంగాణలో ఎంత దూరమైనా టికెట్లు కానీ ప్రయాణం చేస్తాం, పని చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము చిలుకూరు. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు పృథ్వీరాజ్. ఏం చేస్తుంటారు సార్? నేను మటన్ చికెన్ అమ్ముతా. ఎలా ఉందంటారు సార్ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే చేస్తాం, పర్వాలేదు, మంచిగానే చేస్తాం. ఇంకా ఒకటి ధర్నీ ఒకటి తీసేసామని క్లియర్ బాగుంటుంది. ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ధర్నీ చేసి ఆగమాగం పట్టించిన పబ్లిక్ని రేవంత్ రెడ్డికి జర మంచిగా చెప్పండి, చేయమనండి. ధర్నీ తీసేసి జర ప్రజలు మంచిగా చూడమన్నాడు, గంతే, వేరేది ఏం లేదు. ఇప్పటివరకు చూసుకుంటే ఆయన చెప్పిన హామీలు, సంక్షేమ పథకాలు, ఈ గ్యారెంటీలు అందుతున్నాయి అంటారా జనాలకు? ఊర్లో ప్రతి గ్రామంలో కూడా కొన్ని అందుతున్నాయి, కొన్ని అందుతలేవు. గది కొన్ని అందుతున్నాయి, కొన్ని అందుతలేవు. ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ధర్నీ తీసేయమని.
ధరణి తీసి రైతులకు వృత్తులకు పేదోళ్ళకు వీధులకు జర మంచి భూభారత్ పెట్టారు కదా, రేవంత్ రెడ్డి గారు భూభారత్ అని కొత్తది పెట్టారు కదా, దాని ఇంకా తెలియదు నాకు అది. తీసేయాలంటారా? అది తీసేయమంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? సంపత్. ఏం చేస్తుంటారు సార్? నేను ఈవెంట్ మేనేజర్. ఎలా ఉందంటారు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, ఇప్పుడు వరకైతే పర్లేదు. పథకాలే కొంచెం అమలు కావట్లేదు. ఇక సక్సెస్ఫుల్ అయితే గవర్నమెంట్ ఓకే అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్ 9 సంవత్సరాలు? అది బాగానే ఉంది, బాగుంది, అది బాగుంది. కేసీఆర్ పాలన బాగుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు అమలు పెడుతుందో ఆ జనాలు అందరికి అందుతున్నాయంటారా? అందరు లేవన్నీ కదా, అందరు లేవు. ఏ పథకం కూడా సరిగ్గా అందట్లేదు, అందుబాటులో లేదు. అందుతే బాగుంటుంది, అందితే మాత్రం బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్.